హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోతో బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారు. ముందైతే లైనింగ్ని 2 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఓపెన్స్ అన్నవి ఇటు ఉన్నాయి, మడత అనేది ఇటువైపు ఉంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా ఉండేలాగా ఒక లైన్ అయితే గీసుకోవాలి సమానంగా. వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు సర్దుకొని ఎక్కడ ఏం లూజ్ ఏం లేకుండా నీట్గా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకున్న తర్వాత టేప్ని తీసుకొని షోల్డర్ మధ్యలో పట్టుకొని నడుము వరకు పట్టుకొని లాగి ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడైతే నాకు 14.5 వచ్చింది. వచ్చిన 14.5 ఇంచులకి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఖర్చుల కోసం 15.5 ఇంచులకి అయితే ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 15.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద నడుము దగ్గర మెడ ఎంత ఉందో ఇలా కొలుచుకొని ఎంత వస్తే అంత వచ్చిన దానికి ఇంకో 1 ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 4.5 ఇంచులు వచ్చింది. నేను 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ని తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నడుము లూజ్ కొలుచుకోవడానికి కాజా పట్టీని వదిలేసి ఇలాగా చిన్నగా బ్లౌజ్ని సర్దుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కొలుచుకోవాలి. ఇదిగో నాకైతే 29 వచ్చింది. ఇక్కడ 29ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకుంటే 7.5 వచ్చింది. ఒకవేళ మీకు రాకపోతే వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని ఇలా మడతేసుకుంటే 4 మడతల మీద ఎంత వస్తే అంత అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. 7.5 ఇంచులు అయితే వచ్చింది. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని నడుము దగ్గర టక్స్ వేయాలిగా. ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెడ షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి అయితే మెడ మార్కింగ్ చేసుకున్నాను. 3.5 ఇంచులకి అయితే షోల్డర్ని అయితే మార్కింగ్ చేసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలి బ్లౌజ్ నుంచి. ఇదిగోండి బ్లౌజ్ని ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెడ జారిపోకుండా కరెక్ట్గా పెట్టుకొని ఒకవైపు సంక కింద నుంచి టేప్ తీసుకొని సంక కింద నుంచి ఒకవైపు నుంచి ఇంకోవైపుకి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. బ్లౌజ్ ఎక్కడ సాగదీయకూడదు. నాకైతే 17 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం 8.5 ఇంచులకైతే చెస్ట్ లూజ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంక దగ్గర మధ్యలోకి ఇలా ఒక గీతనైతే గీసుకొని 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని సంక రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇంకా 1/2 ఇంచ్ కలుపుకొని కింద అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానివల్ల రౌండ్ అనేది ఇంకా నీట్గా తిరుగుతుంది. ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ని గీసుకోవాలి. ఇప్పుడు నడుముకి డాట్స్ ఎలా వేయాలో చూద్దాము. నడుము లూజ్కి మధ్యలోకి వచ్చి మార్కింగ్ చేసుకొని అటు ఇటు ఒక 1/2 ఇంచ్ చేసుకొని 4 ఇంచుల పొడవు అయితే పెట్టుకోవాలి డాట్స్ కోసం. వీడియోలో చూపిస్తున్నట్టయితే డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ ఏం జారకుండా నీట్గా పెట్టుకొని వీడియోలో చూడండి ఒకసారి. వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇక్కడ లూజ్ కోసం కుట్లు వేసుకోవడానికి చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. దీని తర్వాత హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకుంటాను. హ్యాండ్స్ కోసం ఇలా మిగిలిన క్లాత్లో 2 మడతల మీద వేసాక 4 మడతల మీద అయితే వేసుకోవాలి చేతుల కోసం. చేతులు కటింగ్ చేసుకొని కింద ఈక్వల్గా లేకపోతే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో చేతుల పొడవుని తీసుకొని
నీట్గా చైన్ లాగి పెట్టుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. 8.5 ఇంచులు అయితే వచ్చింది. దానికి పైపింగ్ వేస్తాను కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని 3 ఇంచుల దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు 5.5 వచ్చింది. 5.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ నీట్గా సర్దుకొని సంఖ దగ్గర నుంచి పైకి స్ట్రైట్గా ఎంత అయితే వచ్చిందో అక్కడికి చూసుకొని ఎంత లూజ్ వస్తుందో అంత అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం అయితే ఇలా వదిలేసుకోవాలి. కొంచెం హ్యాండ్స్ కటింగ్ కోసం ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కొంచెం రౌండ్ తిరిగేలాగా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్స్ ఎక్కడ మడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని దానికి సగభాగం ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ డౌన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ట్రై చేస్తే 1-2 సార్లు ట్రై చేస్తే హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం ముందైతే బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం, దాన్నే కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి అప్పుడు ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోత్ని కట్ చేసుకొని ఫ్రంట్ కోసం అది ఒక చిన్న డాట్ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అది ఫ్రంట్ వైపు రావాలని ఇలా చేసుకుంటే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మిగిలిన క్లాత్ని క్రాస్గా అయితే వేసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే క్రాస్ కటింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందు బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని దాన్ని ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని క్రాస్గా మన క్లాత్ అడ్జస్ట్ అయ్యేలాగా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం పెట్టిన బ్యాక్ పార్ట్ చుట్టూ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నారు జాగ్రత్తగా బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సంఖ లోతు అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం వరకు మాత్రమే 1/2 ఇంచ్ సంఖ లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు తీసుకొని షోల్డర్ దగ్గర నీట్గా కదలకుండా ఇలా పట్టుకొని నీట్గా చిన్నగా ఇలా సర్దుకోవాలి. లాగకూడదు, సాగదీసినట్టు లాగకూడదు. లాగితే మెడ అయితే సాగిపోతుంది. సాగదీయకుండా నీట్గా ఇలా పెట్టుకొని మెడ ఎక్కడ దాకైతే వచ్చిందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి ఖర్చుల కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ డ్రా చేసుకోవడానికి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా కరెక్ట్గా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్ మార్కింగ్ కోసం అయితే ఇలా వేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అయితే ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా మార్కింగ్ చేసుకున్న దాన్ని కొంచెం ఇలా కర్వ్స్ అన్నీ తిరిగేలాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూడండి. తర్వాత డాట్స్ మార్కింగ్ అయితే చూద్దాము. మెడ వైపు నుంచి ఒక 2.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కోసం ఒక 2.5 ఇంచులకి అయితే పొడవు మార్కింగ్ చేసుకోవాలి. దానికి అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వైపు డాట్ అయితే మిడిల్లో కరెక్ట్గా ఉక్సులు పట్టి వైపు అది మధ్యలోకి ఎక్కడికి వచ్చిందో అక్కడికైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. 3వ డాట్ అయితే సంఖలో నుంచి తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మెయిన్ డాట్ అయితే కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా
వీడియోలో చూపిస్తున్నట్టు ఏ మార్కింగ్ కట్ చేస్తున్నామో జాగ్రత్తగా వాటికి ఎన్నిసార్లు చూసి కట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అర్థం కాకపోతే వాటికి ఎన్నిసార్లు చూడండి, అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. షేప్ పట్టీల కోసం అయితే క్లాత్ తీసుకోవాలి. షేప్ పట్టీలు పొడవు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు అయితే తీసుకోవాలి. రెండు వైపులు 2 కావాలి కాబట్టి 2 మడతల మీద అయితే వేస్తున్నాను. వేసి ఈక్వల్గా లేదని ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఖర్చు కోసం 1 ఇంచు గీత గీసుకున్నాను. షేప్ పట్టీ ఎంత మార్కింగ్ ఉందో అంత పెట్టుకొని దానికి ఖర్చు కోసం పైన 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని షేప్ పట్టీ చిన్నగా ఇలా డౌన్ తిరిగేలాగా, ఇదిగోండి అటువైపు అయితే పైకి ఉంటుంది. మధ్యలో 4 ఇంచుల దగ్గర కొంచెం డౌన్ తిరిగి మళ్ళీ చిన్నగా పైకి వస్తుంది. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది షేప్ పట్టీ మార్కింగ్. షేప్ పట్టీ మార్కింగ్ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.